డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛతా పక్వాడాలో రెండవ రోజు షెడ్యూల్ ఈ విధంగా ఉన్నది. నీటి మరియు పారిశుద్ధ్య సదుపాయాల తనిఖీ, మరమ్మతులు, అప్గ్రేడ్ కోసం ప్రణాళికలు సిద్ధం. డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛతా పక్వాడాలో రెండవ రోజు కార్యక్రమం నీటి మరియు పారిశుద్ధ్య సదుపాయాల తనిఖీ. ముందుగా నీటిని గురించి వివరించుకుందాం. శుభ్రమైన నీరు ఆరోగ్యమైన జీవితం. నీటిని వృధా చేయవద్దు. నీటిని మరిగించి తాగండి లేదా శుద్ధి చేయండి. నీటి మూలాలను శుభ్రంగా ఉంచండి. ప్లాస్టిక్ చెత్త నీటిలో పడనివ్వకండి. వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంచండి. మన గ్రామస్తులకు నీటి సంరక్షణపై అవగాహన మనమే కల్పిద్దాం. మనం నీటిని కాపాడితే మన ఆరోగ్యాన్ని కాపాడినట్టే. ఈ రోజు నుంచి నీటి సంరక్షణ చర్యలు ప్రారంభిద్దాం. మీరు కూడా నాతో పాటు ఈ శబ్దం చేయండి. నేను నీటిని శుభ్రంగా ఉంచి వృధా చేయకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తాను. నేను నీటిని శుభ్రంగా ఉంచి వృధా చేయకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తాను. ఇప్పుడు రెండవది పారిశుద్ధ్య సదుపాయాలు తనిఖీ. మొదటిది పక్కా మరుగుదొడ్లు. వ్యక్తిగతంగా లేదా సమాజ స్థాయిలో శుభ్రమైన మరుగుదొడ్లు నిర్మించడం. రెండవది చెత్త సేకరణ వ్యవస్థ. ఇంటి నుంచి చెత్తను సేకరించి సరైన విధంగా పారవేయడం. మూడవదిగా చెత్తను వేరు చేయడం. తడి పొడి చెత్తను వేరు చేసి సరైన రీతిలో నిర్వహించడం. నాలుగవది డ్రైనేజీ వ్యవస్థ. వర్షపు నీరు, మురుగునీరు సరైన విధంగా ప్రవహించేందుకు కాలువలు నిర్మించడం. 5. చెత్త నిర్వహణ కేంద్రాలు. చెత్తను శుద్ధి చేసి కంపోస్ట్ లేదా ఇతర ఉపయోగకరమైన రూపంలో మార్చే కేంద్రాలు ఏర్పాటు చేయడం. తరువాత సామూహిక శుభ్రత కార్యక్రమాలు. ప్రజలతో కలిసి వీధులు, పాఠశాలలు, నీటి మూలాలను శుభ్రపరచడం. హైజీన్ అవగాహన శిబిరాలు. శుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు. వ్యక్తిగత శుభ్రత సాధనాలు. సబ్బు, శానిటైజర్, శుభ్రంగా ఉంచుకునే సామాగ్రిని అందించడం. స్వచ్ఛతపై శిక్షణ. శుభ్రతను ఎలా పాటించాలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం. ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు శుభ్రత శబ్దం తప్పకుండా చేయండి. నేను శుభ్రతను కాపాడుతానని, నా ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని శపథం చేస్తున్నాను. నేను శుభ్రతను కాపాడుతానని, నా ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుతానని శపథం చేస్తున్నాను. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన చోట పారవేసేందుకు కృషి చేస్తాను. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన చోట పారవేసేందుకు కృషి చేస్తాను. తాగునీటిని శుద్ధిగా ఉంచుతూ నీటి వృధాను తగ్గిస్తాను. తాగునీటిని శుద్ధిగా ఉంచుతూ నీటి వృధాను తగ్గిస్తాను. ఇతరులకు కూడా శుభ్రతపై అవగాహన కల్పిస్తాను. నా సమాజాన్ని శుభ్రమైన, ఆరోగ్యభరితమైన ప్రదేశంగా మార్చేందుకు నా వంతు బాధ్యతగా పనిచేస్తాను. ఇతరులకు కూడా శుభ్రతపై అవగాహన కల్పిస్తాను. నా సమాజాన్ని శుభ్రమైన, ఆరోగ్యభరితమైన ప్రదేశంగా మార్చేందుకు నా వంతు బాధ్యతగా పనిచేస్తాను. శుభ్రత మన ఆరోగ్యానికి మూలం. అందరం కలిసి శుభ్రతను పాటిద్దాం. శుభ్రత మన ఆరోగ్యానికి మూలం. అందరం కలిసి శుభ్రతను పాటిద్దాం. డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛతా పక్వాడాలో మీరందరూ భాగస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను. 3వ రోజు షెడ్యూల్తో మరలా కలుస్తాను. మా కార్యక్రమం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.